హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. వచ్చి రాగానే ట్రాఫీ కొట్టేశారు. ఆ తర్వాత జస్ట్ త్రుటిలో ట్రాఫీని కోల్పోయారు. ఆ తర్వాత ఫర్ డిఫరెంట్ రీజన్స్ న్యూస్లో బాగా ఉన్నారు. ఈ సంవత్సరం ఓనర్షిప్ కూడా మారింది. కానీ ఈ జట్టు వచ్చిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ సెన్సేషన్ క్రియేట్ చేస్తూనే ఉన్నారు. క్రికెట్ పరంగానూ సక్సెస్ అయ్యారు, బిజినెస్ పరంగా కూడా బాగా సక్సెస్ అవుతూ ఉన్నారు. బట్ ఈసారి మాత్రం వాళ్ళు ఆప్షన్లో కొంచెం చాకచక్యంగా వ్యవహరించాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ద రిటెన్షన్స్ మేడ్. అండ్ ఈ టీం అనేది ఎలా ఉంటుంది అండర్ ద కెప్టెన్ గిల్. సో లెట్ us టాక్ అబౌట్ ద గిల్ గ్యాంగ్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు వీళ్ళని కొంచెం మెచ్చుకోవాలి. ఫర్ అ సింపుల్ రీజన్ దట్ వీళ్ళకున్న లిమిటేషన్స్తో, వీళ్ళకున్న ఇబ్బందులతో ఆప్షన్లోకి ఎంటర్ అయినప్పుడు దే హ్యావ్ డన్ వెల్. ఎస్, కొన్ని గ్యాప్స్ అనేవి అందరి టీంలో ఉన్నాయి, వీళ్ళ టీంలో కూడా ఉంటాయి. బట్ వీళ్ళ టీంలో గ్యాప్స్ ఇంకా చాలా గట్టిగా ఉండేవి. బట్ ఆప్షన్ స్ట్రాటజీలో వాళ్ళు చాలా మటుకు గ్యాప్స్ని ప్లగ్ ఇన్ చేశారు. లాస్ట్ ఇయర్ ఏమైంది వాళ్ళకి? దే లాస్ట్ మొహమ్మద్ షమి అండ్ హార్దిక్ పాండ్యా వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. ఈ వీళ్ళిద్దరూ వెళ్ళిపోవడంతో వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగా ఎఫెక్ట్ అయింది. కొన్ని మ్యాచెస్ బాగా ఆడారు, నో డౌట్స్ అబౌట్ దట్. బట్ కొన్ని మ్యాచెస్లో చాలా క్లియర్గా వీళ్ళిద్దరు లేని రోడ్డు కనిపించడం. అది మాత్రమే కాదు, రషీద్ ఖాన్ ఇంజరీ నుంచి వచ్చాడు లాస్ట్ టైం. సో రషీద్ ఖాన్ దగ్గర నుంచి కూడా పూర్తి స్థాయి పర్ఫార్మెన్స్ అనేది వీళ్ళకి రాలా. సో వెన్ 3 ఇంపార్టెంట్ ప్లేయర్స్ ఆడకపోతే టీంకి ప్రాబ్లమ్స్ జరుగుతాయి. కానీ గ్రేట్ పాజిటివ్ వాళ్ళకి ఏం లభించింది అంటే సాయి సుదర్శన్ వాస్ ఫెంటాస్టిక్ అట్ ద టాప్ ఆఫ్ ది ఆర్డర్. 500+ రన్స్ వచ్చాయి. అంతకుముందు సీజన్ ఫైనల్లో 96 స్కోర్ చేశాడు. సో అతని మీద చాలా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. ఆ తర్వాత గుజరాత్ టైటన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఆప్షన్ ఆల్రౌండర్స్ మీద వాళ్ళ ఫోకస్ అనేది చాలా గట్టిగా కనిపిస్తూ వచ్చింది. అక్కడ కూడా 4-5 ఆల్రౌండర్ ఉన్నారు వాళ్ళకి. ఈ ఆల్రౌండర్స్ ఫోకస్ ఉండాలి అని చెప్పేసి చాలా గట్టిగానే ప్రయత్నం చేశారు ఈసారి ఆప్షన్లో కూడా. 2022 స్క్వాడ్ చూసిన తర్వాత ఈ స్క్వాడ్ ఇంత ఇన్కంప్లీట్గా ఉంది, ఏంద్రా వీళ్ళు అనుకుంటే వాళ్ళు ఫైనల్కి వెళ్ళిపోయారు. టాప్ ఆఫ్ ద టేబుల్ ఉన్నారు, ఫైనల్కి వెళ్ళారు, గెలిచేశారు. సో ఆల్రౌండర్స్ ప్రభావం అనేది T20లో ఇంతగా ఉంటుంది అనేది చెప్పారు. ఈసారి కూడా అలాంటి ప్రయత్నమే చేశారు. కానీ అక్కడ కొంచెం ఇబ్బందులు మాత్రం వాళ్ళ మిడిల్ ఆర్డర్లో ఉన్నాయి. వాళ్ళ బైస్ మీరు చూస్తే కనుక జాస్ బట్లర్కి దాదాపు 16 కోట్లు ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఓపెనింగ్ బ్యాటర్ లేడు. పైగా లాస్ట్ టైం కూడా అబ్జర్వ్ చేసుకుంటే వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటింగ్ లిస్ట్లో మిల్లర్ వెళ్ళిపోయాడు వాళ్ళ దగ్గర నుంచి. సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత ఇండియన్ కోఆర్ట్ లాగే వచ్చే ప్రయత్నం చేసింది. బట్ ఎప్పుడైతే వాళ్ళకి మిల్లర్ వెళ్ళిపోయాడో దే ఫెల్ట్ దట్ కాదు, మనకు కొంచెం బెటర్ బ్యాటర్ కావాలి ఇక్కడ అని చెప్పేసి ముందే అనుకున్నారు. అందుకే మిల్లర్ని వాళ్ళు రీటైన్ చేసుకోవాలి. జాస్ బట్లర్కి దాదాపు 16 కోట్లు ఇచ్చారు. ఆ తర్వాత బౌలింగ్ డిపార్ట్మెంట్లో చూడండి, వాళ్ళు సిరాజ్కి, రబాడాకి, ప్రసిద్ధ్ కృష్ణకి చాలా గట్టి ఖర్చు పెట్టారు. చాలా గట్టి అమౌంట్లో ఖర్చు పెట్టారు. అండ్ ప్రసిద్ధ్ కృష్ణ మనకు తెలిసిందే, ఇంజరీ కారణంగా సీజన్ అనేది మిస్ అవ్వడం చూసాం. సిరాజ్ లాస్ట్ టైం చిన్నస్వామి పెద్ద పరుగుల వరదే వచ్చింది కాబట్టి అతని ఎకానమీ కొంచెం ఎఫెక్ట్ అయింది. ఆల్దో 2023 టు ఎన్ ఎక్స్టెంట్ 2022 కూడా అతనికి బాగానే జరిగింది ఐపీఎల్. ఆ తర్వాత రబాడా చూసుకుంటే కనుక ఐపీఎల్లో పెద్దగా ప్రభావం చూపించలేదు. బట్ అదర్వైజ్ వరల్డ్ క్లాస్ బౌలర్, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ వాళ్ళకి రషీద్ ఖాన్ ఎలాగో ఉన్నాడు. దానికి తోడు వాళ్ళకి ఆప్షన్స్ ఏమున్నాయి. కుల్వంత్ కేజ్రీవాల్ ఉన్నాడు, ఇషాంత్ శర్మ టాలోబాయ్ గ్రూప్ గ్యాంగ్ లీడర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. ఆ తర్వాత మానవ్ సుతార్ ఉన్నాడు, సాయి కిషోర్ ఉన్నాడు వాళ్ళ దగ్గర. అండ్ దెన్ వాళ్ళకి ఆల్రౌండర్స్ పరంగా కావాలనుకుంటే కనుక వాళ్ళకి ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగానే ఆల్రౌండర్ సంఖ్య ఎక్కువగా ఉంటుంది. గాటిన్ వాషింగ్టన్ సుందర్, వాళ్ళకి జయంత్ యాదవ్ వాళ్ళ దగ్గర ఉన్నాడు. కరీం జనత్ అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ని కొనుక్కున్నారు. అండ్ దెన్ దే మేడ్ ఎ గుడ్ పర్చేస్ ఆన్ గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ SRHలో ఉన్నప్పుడు సరైన రీతిలో అవకాశాలు దొరకలే ఆడడానికి. మార్కర్ మీద ఫోకస్ చేశారు. ఆ తర్వాత విజయకాంత్, రియాజ్ ఖాన్ వచ్చేసరికి టాప్ ఆర్డర్లో హెడ్ ఉన్నాడు, మిడిల్ ఆర్డర్లో క్లాసన్ ఉన్నాడు, తర్వాత కమిన్స్ కెప్టెన్ ఎలాగో ఉన్నాడు. అండ్ ఆ విజయకాంత్, రియాజ్ ఖాన్ వచ్చేసరికి గ్లెన్ ఫిలిప్స్కి సరైన చోటు రాలా. SRHలో పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయారు గ్లెన్ ఫిలిప్స్. అండ్ గుజరాత్ టైటన్స్లో మాత్రం చాలా కీ రోల్ ప్లే చేస్తాడు బికాజ్ దేర్ ఈజ్ అ వ్యాక్యూమ్. మిడిల్ ఆర్డర్ వ్యాక్యూమ్ని సాల్వ్ చేయాలంటే తప్పదు. అలాగే మైపాల్, లోమ్రోర్ లాంటి వాళ్ళు వచ్చారు టీంలోకి. వాళ్ళ రిటెన్షన్స్ చూసుకుంటే కనుక రాహుల్ తెవాతియాను ఆల్రెడీ వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. అలాగే షారూఖ్ ఖాన్ని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. సో ఈ సెటప్తో దే ఆర్ ట్రైన్ టు రన్ ఏ టీమ్. అలాగే అర్షద్ ఖాన్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు టీంలోకి. సో ఈ పాసిబిలిటీస్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈ యొక్క సెటప్తో
ఈ రాహుల్ తెవాతే కానివ్వండి, లేదా అర్షద్ ఖాన్ కానివ్వండి, షారుఖ్ ఖాన్ కానివ్వండి, వాషింగ్టన్ సుందర్, మైపాల్ లోమ్రోర్, వీళ్లతో మిడిల్ ఆర్డర్ని కన్స్ట్రక్ట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే వాళ్ళు అనుజ్ రావత్ లాంటి వాళ్ళు తెచ్చుకున్నారు జస్ట్ ఇన్ కేస్ వాళ్ళకి కీపర్ కావాలనుకుంటే కనుక. బట్ జాస్ టీంలో ఉన్నారంటే జాస్ మైట్ కీప్, అండ్ గ్లెన్ ఫిలిప్స్ బయట ఫీల్డింగ్ చేస్తాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లో సివియర్గా హెవీగా వీళ్ళు ఇందాక చెప్పిన పేర్లు నమ్ముకున్నారు. బట్ అంతకన్నా ముందు వాళ్ళు చాలా గట్టిగా రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేసేది ఇస్తాం రషీద్ ఖాన్. రషీద్ ఖాన్ కనుక తన బెస్ట్ అందుకున్నాడు అంటే చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషలీ ఇన్ అహ్మదాబాద్. ఆ బౌండరీ డిస్టెన్స్ కానివ్వండి, ఆ రకరకాల పిచ్చులు ఉంటే వెసులుబాటు కానివ్వండి, దానికి తగ్గట్టుగా ఇఫ్ రషీద్ కెన్ డూ వెల్, అది ఏం చేస్తుందంటే ఇట్ విల్ అలౌ గ్లెన్ ఫిలిప్స్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ టు బౌల్ ఇన్ అ మచ్ బెటర్ వే. మనం పంజాబ్ కింగ్స్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాం దట్ 6 బౌలర్లు లేకపోతే కష్టం అవుతుంది అని. ఈ 4 బౌలర్లు ఉన్నారు, వాళ్ళతో పాటు దేర్ ఇస్ వాషింగ్టన్ సుందర్ పవర్ ప్లేలో వేయగలడు బౌలింగ్, గ్లెన్ ఫిలిప్స్ ఉన్నాడు వేయడానికి, అలాగే మనం మాట్లాడుకుంటే మహిపాల్ లోమ్రోర్ ఉన్నాడు వేయడానికి. బట్ అర్షద్ ఖాన్ని కూడా తీసుకొని రావచ్చు ఒకవేళ అవసరం అనుకుంటే కనుక. సాయి కిషోర్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో ఒకవేళ స్పిన్ హెవీ వెళ్దాం అనుకుంటే కనుక వాళ్ళకి సాయి కిషోర్ ఆప్షన్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది విత్ వాషింగ్టన్ సుందర్ కానీ గ్లెన్ ఫిలిప్స్ కానీ బౌలింగ్. గ్లెన్ ఫిలిప్స్ ఇస్ అ మచ్ ఎక్విప్డ్ బౌలర్ నా దృష్టిలో, కంపేర్ టు ఇప్పుడున్న పరిస్థితులు, ఇప్పుడున్న కరెంట్ ఫామ్లో కానీ, ఇప్పుడున్న సిచ్యువేషన్లో కానీ, ఒక మోయిన్ అలీతో పోల్చుకున్న, ఒక ట్రిస్టన్ స్టబ్స్తో పోల్చుకున్న, లేదంటే కనుక ఇంకెవరైనా అదే కోవలోకి చెందిన ఎవరైతే వచ్చి కొంచెం పార్ట్ టైం బౌలింగ్ చేయగలరో వాళ్ళు ఆ కోవలో పోల్చుకుంటే కనుక గ్లెన్ ఫిలిప్స్ ఇస్ అ బెటర్ బౌలర్. సో ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ ఆ బౌలింగ్ ఆప్షన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడానికి ఆలోచిస్తారు. బట్ అతనికన్నా ముందు వాషింగ్టన్ సుందర్ హూజ్ అ ప్రూవన్ పర్ఫార్మర్ ఇన్ పవర్ ప్లే, అతన్ని కూడా ఆడించే ప్రయత్నాలు చేస్తారు. సో లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, ఎస్పెషలీ ఆ 5, 6, 7, 8 పొజిషన్స్లో వాళ్ళు సెట్ చేసుకోవడానికి, రాదర్ 5, 6, 7 పొజిషన్స్లో వాళ్ళు సెట్ చేసుకోవడానికి 8, 9, 10, 11 ఎలాగో ఈ 4 బౌలర్లు వచ్చేసారు. ఇంపాక్ట్ ప్లేయర్ అండ్ అలాగే ఈ 5, 6, 7 పొజిషన్స్లోనే అసలు సెస్లైన మజా అనేది కనిపిస్తాం. టాప్ ఆఫ్ ది ఆర్డర్లో శుభ్మన్ గిల్, జాస్ బట్లర్. అగైన్ క్వశ్చన్ రైజెస్ దట్ సాయి సుదర్శన్ ఓపెనింగ్లో అంత బాగా ఆడాడు కదా, అతను ఓపెనింగ్లోనే ఉంచాలా లేదంటే డిస్టర్బ్ చేసి 1 డౌన్కి పంపించాలా? 1 డౌన్లో కూడా అతను బాగా ఆడాడు, అది గుర్తుపెట్టుకోవాలి. జాస్ని మీరు నిజంగా 1 డౌన్కి పంపిద్దాం అనుకుంటున్నారా, లేదంటే జాస్ బెస్ట్ పొజిషన్ ఇన్ ఐపీఎల్ ఏంటి ఓపెన్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్, జాస్ బట్లర్ సరైన ఫ్రేమ్ ఆఫ్ మైండ్లో లేడు, వన్డే క్యాప్టెన్సీకి రిజైన్ చేశాడు. అలాగే T20 క్యాప్టెన్సీ కూడా అక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే కనుక లాస్ట్ టైం సెమీఫైనల్స్ దాకా వెళ్ళారు. ఆల్దో ఈజ్ అ ఫెంటాస్టిక్ T20 ప్లేయర్, లాస్ట్ 3 yearsగా అద్భుతంగా ఆడుతున్నాడు. ఒకనొక దశలో దాదాపు 900 పరుగుల దాకా ఉన్నాయి. లాస్ట్ టైం కూడా మంచి సెంచరీ అనేది స్కోర్ చేశాడు, మంచి నాక్స్ అనేవి రాజస్థాన్ రాయల్స్కి ఇస్తూనే వచ్చాడు. సో అతను ఓపెన్ చేయించాలా లేదా మిడిల్ ఆర్డర్లో ఆడించాలా ఇస్ వన్ క్వశ్చన్. నన్ను అడిగితే ఓపెన్. గిల్, బట్లర్ ఓపెన్, సాయి సుదర్శన్ ఎట్ నెంబర్ 3, గ్లెన్ ఫిలిప్స్ ఎట్ నెంబర్ 4. ఈ టాప్ 4ని వాళ్ళు లాక్ చేయాల్సిన అవసరం ఉంది. ఎస్, ఇక్కడ మళ్ళీ ఇంకో క్వశ్చన్ వస్తుంది దట్ గ్లెన్ ఫిలిప్స్ని ఫినిషర్గా వాడుకోవచ్చు కదా, కొంచెం నెంబర్ 5, నెంబర్ 6లో పంపించవచ్చు కదా అని. నెంబర్ 5, నెంబర్ 6లో పంపించాలి అంటే కనుక నెంబర్ 4, నెంబర్ 5లో మీకు ట్రస్ట్ వర్తీ బ్యాటర్ ఒకటి కావాలి. మీరు ఎవరిని అంత గట్టిగా ట్రస్ట్ చేస్తారు ఇస్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీకు నిజంగానే ఫినిషర్ రోల్ ప్లే చేయాలంటే అక్కడ కింద రషీద్ ఖాన్ ఉన్నాడు టు ప్లే దట్ రోల్, అతను ఆడగలడు. బట్ నెంబర్ 4లో ఆడాలంటే కనుక ఏ ప్లేయర్ లేడు. రిస్క్ తీసుకుని నెంబర్ 4లో మీరు మైపాల్ లోమ్రోర్ లాంటి ప్లేయర్ని పంపించి ఆడిద్దాం అనుకుంటే గ్లెన్ ఫిలిప్స్ని కొంచెం వెనక్కి లాగుతున్నారనే డౌట్లు కూడా వస్తాయి. అగైన్ దట్ ఈస్ అ కాల్. ఒకవేళ కనుక వాళ్ళు గ్లెన్ ఫిలిప్స్ని ఆపుదాం అనుకుంటే మైపాల్ లోమ్రోర్ని పంపించుకోవచ్చు. కానీ వాళ్ళకున్న ఇంకొక ఫినిషింగ్ ప్రత్యామ్నాయాలు లిస్ట్ చూసుకుంటే కనుక గ్లెన్ ఫిలిప్స్ ముందు ఆడితేనే బెటర్ అనే ఒక థాట్ ప్రాసెస్ మాత్రం వస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర రాహుల్ తెవాతే ఉన్నాడు, వాళ్ళ దగ్గర షారుఖ్ ఖాన్ ఉన్నాడు. షారుఖ్ ఖాన్ కూడా చాలా గట్టి హిట్లు కొట్టగలడు. సో వీళ్ళిద్దరూ ఉండంగా గ్లెన్ ఫిలిప్స్ కింద రావాల్సిన అవసరం లేదేమో అని నా ఫీలింగ్. సో గ్లెన్ ఫిలిప్స్ ఎట్ నెంబర్ 4. ఆ తర్వాత ఇప్పుడు మీకు రకరకాల పేర్లు చెప్పాను. మైపాల్ లోమ్రోర్ అన్న, రాహుల్ తెవాతే అన్న, షారుఖ్ ఖాన్ అన్న, వాషింగ్టన్ సుందర్ అన్న. ఈ 4 మీరు 5, 6, 7, 8లో ఆడించేయచ్చు. వన్ ఆఫ్ దెమ్ బీయింగ్ ఇంపాక్ట్ ప్లేయర్. షారుఖ్ ఖాన్ ఇంపాక్ట్గా రావచ్చు. సో ఇలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉన్నప్పుడు మీకు డెఫినెట్లీ ఆ 5, 6, 7, 8లో ఇంకొంచెం పవర్ హిట్టింగ్ కోసం ఒక బ్యాటర్ ఉంటే బాగుంటుంది అనే ఐడియా అనేది వస్తుంది. బట్ అలాంటి ఆప్షన్ లేనప్పుడు చేసేది ఏం లేదు. యూ కెన్ స్టిల్ హ్యావ్ కరీం జనత్. బట్ కరీం జనత్ వచ్చాడు అంటే కనుక మీకు పైన వీళ్ళిద్దరు మిస్ అయిపోతారు. వీళ్ళిద్దరు ఒకళ్ళు మిస్ అయిపోతారు. ఎందుకంటే డెఫినెట్గా మీకు రబాడా ఉంటాడు అండ్ అలాగే మీకు ఇక్కడ రషీద్ ఖాన్ ఉంటాడు.
అలాగే పోనీ ఒకవేళ రబాడాకి కానీ ఎవరికైనా ఇంజరీ అయ్యింది అంటే కనుక వాళ్ళకి జెరాల్డ్ కుడ్జే రూపంలో ఒక మంచి ఆప్షన్ ఉంది, వాళ్ళకి బ్యాకప్ ఆప్షన్ ఖచ్చితంగా కనిపిస్తుంది. సో ఇలా ఈ సెటప్తో వాళ్ళు వెళ్ళొచ్చు, వేర్ స్పిన్ ఫ్రెండ్లీగా వెళ్ళిపోదాం అనుకొని వాషింగ్టన్ సుందర్ at 7 ప్రాబబ్లీ, తెవాతియా at 6, at 5లో షారుఖ్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్గా మైపాల్ లోమ్రోరో, షారుఖ్ ఖాన్ వాట్ ఎవర్ ఆ సీన్తో వెళ్ళిపోతే దిస్ టీమ్ లుక్స్ ఎ వెరీ గుడ్ టీమ్. లేదా మాకు ఇంకొక సీమ్ బౌలింగ్ ఆప్షన్ కావాలనుకుంటే అర్షద్ ఖాన్తో వెళ్ళొచ్చు. అర్షద్ ఖాన్ లాస్ట్ టైం కూడా కొంచెం మంచి నాక్స్ ఆడాడు, మంచిగా బౌలింగ్ కూడా చేయగలడు, కొంచెం చిన్న స్వింగ్ అనేది వస్తుంది తనకి, అహ్మదాబాద్ కండిషన్స్లో బాల్ స్వింగ్ అవుతుంది. సో ఆ కండిషన్స్ అనేవి బాగున్నాయి. మేజర్ థ్రెట్, మేజర్ ఛాలెంజ్ ఎక్కడ ఉంది అంటే వీళ్ళకి టాప్ 4 తర్వాత దెర్ ఇస్ విజిబుల్ ఇన్ఎక్స్పీరియన్స్. ఆ సుందర్కి ఇన్ఎక్స్పీరియన్స్ ఏంటి అనుకుంటున్నారు, సుందర్ ఎన్ని మ్యాచ్లు ఆడాడు లాస్ట్ 2 ఇయర్స్గా T20లో. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చిన వెంటనే సుందర్ ఎఫెక్ట్ అయ్యాడు, సుందర్, శార్దుల్ ఠాకూర్ వీళ్ళందరూ ఎఫెక్ట్ అయిన మ్యాచ్. సో ఖచ్చితంగా మీకు ఆ ఒక చిన్న సమస్య మాత్రం ఉంది సుందర్ దగ్గర నుంచి. అలాగే మీరు మైపాల్ లోమ్రోరో అనుకుంటున్నారు, షారుఖ్ ఖాన్ అనుకుంటున్నారు. షారుఖ్ ఖాన్ మీద చాలా గట్టి ట్రస్ట్ అనేది ఉంది. పంజాబ్ కింగ్స్ అతని మీద 2 సార్లు పెద్ద అమౌంట్ ఇచ్చి మరీ కొనుక్కున్నారు. ఆ తర్వాత గుజరాత్ కూడా పెద్ద అమౌంట్ ఇచ్చే తీసుకుంది, రీటైన్ కూడా చేసుకున్నారు అతను. సో షారుఖ్ ఖాన్ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ రావాలని కోరుకుంటూ ఉన్నారు. అది వచ్చిందంటే బాగుంటుంది, బట్ అది రాలేదంటే కనుక మళ్ళీ అబిలిటీ స్పాట్ అయింది కానీ అబిలిటీ అనేది యాక్షన్లో కన్వర్ట్ అవ్వట్లేదా అని డౌట్ వస్తుంది. మైపాల్ లోమ్రోరో హ్యాస్ డన్ వెల్, వీళ్ళందరికన్నా రకరకాల ఫ్రాంచైజీలకు ఆడినప్పుడు ఈ హ్యాస్ డన్ వెల్, అతని మీద కాస్త నమ్మకం పెట్టుకోవచ్చు. బట్ మేజర్ చంక్ ఆఫ్ రన్స్ అనేవి మాత్రం గిల్ దగ్గర నుంచి, బట్లర్ దగ్గర నుంచి, సాయి సుదర్శన్ దగ్గర నుంచి రావాలి. నాట్ ఈవెన్ గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ రన్స్ కొడుతున్నాడంటే కనుక టాప్ 3 సరిగా ఆడలేదని అర్థం. సో గ్లెన్ ఫిలిప్స్ దగ్గర నుంచి ఒక మనం ప్యారలల్స్ డ్రా చేయాలన్నా, కొంచెం సిమిలారిటీ పరంగా మాట్లాడుకోవాలన్నా కూడా క్లాస్ అని చేసాడు SRH. అలాంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ అక్కడ ఆడాల్సిన అవసరం కనిపిస్తుంది గ్లెన్ ఫిలిప్స్కి. సో హోప్ఫుల్లీ ఆఫ్టర్ పవర్ ప్లే ఒక 7th or 8th ఓవర్లో తనకు అవకాశం వచ్చి ఒక 15th, 16th ఓవర్ దాకా తను ఉండగలిగితే ఆ మిడిల్ ఓవర్స్లో ఇఫ్ యూ కెన్ స్కోర్ 10 runs per over, 9 runs per over కనుక వచ్చేట్టు చూడగలిగితే కనుక దట్ ఈస్ గ్లెన్ ఫిలిప్స్ రోల్. సో ఛాలెంజెస్ ఉన్నాయి వేర్ రషీద్ ఖాన్ దగ్గర నుంచి, రబాడా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ హై పర్ఫార్మెన్స్. సిరాజ్ అండ్ ప్రసిద్ధ్ కృష్ణ ఫిట్గా ఉండాలని కోరుకుంటాం, క్యారీ అవే అయిపోకుండా ఉండాలని కోరుకుంటాం. ఎందుకంటే ప్రసిద్ధ్ కృష్ణ చాలా మంచి రిసోర్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇన్కమింగ్ డెలివరీ ఉంటుంది, కొంచెం బౌన్స్ కూడా జనరేట్ చేయగలడు. అక్కడ రెడ్ సాయిల్ వికెట్ వచ్చిందంటే ఇంకా బాగా ఎఫెక్టివ్గా తయారవుతాడు. సో ఇది సెటప్ లాగా కనిపిస్తోంది. డౌట్స్ ఉన్నాయి గుజరాత్ టైటన్స్ ఒక ప్లే ఆఫ్స్ ఛాన్సెస్ మీద. డౌట్స్ ఎందుకంటే ఇదే మిడిల్ ఓవర్స్లో, మిడిల్ ఆర్డర్లో ఎక్కువగా మీకు రిలయబుల్ బ్యాటర్ అనేవాడు కనిపించట్లే. ఎవరైతే కన్సిడరబుల్ ఇంటర్నేషనల్ క్రికెట్ అండ్ అలాగే కన్సిడరబుల్ IPL ఆడాడు, ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడిన వాళ్ళు ఉన్నారు అక్కడ. బట్ అగైన్ ఆ ఆడిన సంఖ్య కానివ్వండి, ఆడిన పొజిషన్ కానీ, ఆడిన ఫార్మాట్లో అంతగా రాణించారా అని ఇంకో క్వశ్చన్ మార్క్ మాత్రం వస్తుంది. అండ్ వాళ్ళు కనుక గెలవాలంటే కనుక వాళ్ళ బౌలింగ్ మీద చాలా గట్టిగా డిపెండ్ అవుతారు. ఆ 4 బౌలర్స్ వాళ్ళు వేసే 16 ఓవర్లలో వాళ్ళు కనుక వికెట్లు తీయలేదంటే దే ఆర్ ఎక్స్పెక్టింగ్ అట్లీస్ట్ 6 wickets ఫ్రమ్ దీస్ 4 bowlers. ఆ వికెట్లు రాలేదంటే కనుక ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పుడు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా వచ్చింది, 7 wickets వేసుకోవాలి. 7 wickets ఎక్స్పెక్ట్ చేస్తారు 4 బౌలర్ల దగ్గర నుంచి వాళ్ళు వేసే 16 ఓవర్లలో. లేదంటే కనుక భారీ స్కోర్ ఇచ్చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో దెర్ ఈస్ ఆ లిటిల్ బిట్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంది గుజరాత్ టైటన్స్ కూడా. అండ్ అగైన్ ఇండివిజువల్ బ్రిలియన్సెస్ వచ్చాయంటే కనుక బాగుంటుంది. జస్ట్ లైక్ షమి ఏ విధంగా అయితే సపోర్ట్ చేశాడు, హార్దిక్ ఏ విధంగా అయితే సపోర్ట్ చేశాడు, మోహిత్ శర్మ కేమ్ బ్యాక్ అండ్ డిడ్ వెల్ వాళ్ళ సెకండ్ సీజన్లో. సాయి సుదర్శన్ ఆఫ్ కోర్స్ వాజ్ గుడ్. సో ఇలాంటి సెటప్ ఉంది అంటే కనుక దే విల్ డూ వెల్. బట్ అదర్వైజ్ ఓ ఇండివిజువల్ బ్రిలియన్స్, ఒక వేరే లెవెల్ ఇండివిజువల్ బ్రిలియన్స్ కనుక రషీద్ నుంచో, శుభ్మన్ నుంచో, లేదా బట్లర్ నుంచో, లేదా సాయి సుదర్శన్ నుంచో, లేదా ఎవరైనా బౌలర్స్ దగ్గర నుంచో వచ్చింది అంటే దే విల్ హ్యావ్ ఎ ఫెంటాస్టిక్ సీజన్. లేదంటే దే మైట్ జస్ట్ ఫాల్ షార్ట్. అవకాశం ఉంది, మంచి టీమే ఉంది, మంచి సెటప్పే ఉంది. నాకు అన్నట్టుగానే ఆల్రౌండర్ ఆప్షన్స్ కూడా చాలా గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. బట్ ఎస్, కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నారు. ఇది చాలా టీమ్స్కి ఆ కొంచెం అటు కొంచెం ఇటు అనే ఆస్పెక్ట్ అనేది కనిపిస్తూ వచ్చింది. వీళ్ళు కూడా అదే కోవలోకి వస్తారు. అండ్ ఇట్ ఈస్ అ బిగ్ టెస్ట్ ఫర్ శుభ్మన్ గిల్ యాజ్ అ లీడర్. లాస్ట్ టైం కూడా అతను క్యాప్టెన్సీ చేశాడు. ఇప్పుడు ఇండియన్ టీంకి కూడా అతని వైస్ కెప్టెన్గా అతన్ని నియమించారు వన్డే క్రికెట్కి సంబంధించి. దెర్ ఇస్ లాట్ ఆన్ దట్ బాయ్ షోల్డర్స్. లీడర్షిప్ ప్రకారంగా, లీడర్షిప్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే కనుక సో అతనికి యాజ్ ఎ లీడర్ ఇట్ ఈస్ అ వెరీ బిగ్ సీజన్. చూద్దాం ఎలా ఉండబోతుందో గుజరాత్ టైటన్స్. నెక్స్ట్ ఈజ్ ది ఎమర్జింగ్ ప్లేయర్స్ ఆర్ ఫైండ్ ఆఫ్ ద సీజన్. ఎవరు అయిపోతున్నారు, రకరకాల ఫ్రాంచైజ్ నుంచి రకరకాల ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళ గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియో గురించి. టిల్ దెన్